మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి కీర్తన 119 71వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన 119 71వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, జీవం కలిగిన ప్రభు, మీకు కృతజ్ఞతా స్తోత్రాలు. మీరు ఎంత గొప్ప దేవుడో, శ్రమలన్నిటి నుండి విడిపించే గొప్ప దేవుడు అని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. మీరు కటాక్షించే దేవుడు అని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. ప్రభు, మీరు విడిపించే దేవుడు అని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. ప్రభు, మీరు ఆదరించే దేవుడు అని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. ప్రభు, మీరు ప్రేమించే దేవుడు అని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. ప్రభు, గొప్ప భాగ్యాన్ని, పరలోకం అనేటువంటి గొప్ప భాగ్యాన్ని ఉచితంగా ఈ పాపికి అనుగ్రహించిన దేవుడు అని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. ఇంత గొప్ప దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ చదవబడిన లేఖన భాగం ద్వారా నైనా నీ స్వరం మేము వినడానికి సహాయం చేయండి. కేవలం నీ దాసుని సిలువు చాటును మరుగుపరిచి నీ స్వరం మేము వినడానికి, నీ ఆత్మ నడిపింపుకి లోబడడానికి, నైనా నిన్ను అనుసరించి జీవించడానికి మాకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం 119 కీర్తన 71వ వచనాన్ని చదువుకుంటా ఉన్నాం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఇది దావీదు రాసిన కీర్తన. దావీదు తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి శ్రమల నుంచి, కష్టాల నుంచి, సమస్యల నుంచి, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్ల నుంచి ఆయన నేర్చుకున్న విషయం ఏంటంటే, నాకు శ్రమలు ఎందుకు వస్తాయి అంటే మేలు చేయడానికి అనే విషయాన్ని నేర్చుకున్నాడు. శ్రమలు మేలు ఎలా అవుతాయంటే, శ్రమల్లో దేవుని కట్టడలను నేర్చుకున్నప్పుడు అవి మేలు అవుతాయి. శ్రమలలో దేవుని కట్టడలు, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ఆజ్ఞలు, ఇవి నేర్చుకున్నప్పుడు అవి ఏమవుతాయంటే మా విశ్వాస జీవితానికి మేలు అవుతాయి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. సహజంగా మన అభిప్రాయం ఏంటంటే, శ్రమలు సతాయిస్తాయి అని మనందరికీ తెలుసు. అది జీవితాన్ని సతమతం చేస్తాయి అని కూడా మనకు తెలుసు. ఇంకా కొంతమంది ఏమంటారంటే, శ్రమలు నన్ను చంపుతున్నాయి అంటారు. శ్రమల్లో నేను చచ్చిపోతున్నాను, ఈ శ్రమలు నేను భరించలేను అనే వాళ్ళ జీవితాలను చూస్తాం. శ్రమలు తమ జీవితాన్ని సతమతం చేయడం మనం చూస్తాం. శ్రమలు అవి సహనాన్ని పరీక్షిస్తాయి అనేది కూడా మనం చూస్తాం. అయితే ఇది ఒక కోణంలో అయితే, దావీదు ఏమంటామన్నాడంటే, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందు ఉండుట నాకు మేలాయను అంటున్నాడు. అంటే శ్రమలు మేలుగా మారాలి అంటే శ్రమల్లో మనం దేవుని కట్టడల్ని నేర్చుకోవాలి, దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. దేవుని వాక్యానికి శ్రమల్లో విధేయత చూపించడం ద్వారా శ్రమల్ని దేవుడు ఏం చేస్తాడంటే మేలుగా మారుస్తాడు. మనకున్న అభిప్రాయం శ్రమలు సతాయిస్తాయి అనేది కరెక్టే, శ్రమలు చంపుతాయి అన్న మాట కూడా కరెక్టే. అయితే ఆ చంపే శ్రమలు, ఆ సతమతం చేసే శ్రమలు దేవుని కట్టడలు నేర్చుకున్నప్పుడు దేవుడు ఎలా మారుస్తాడంటే మేలుగా మారుస్తాడు. ఇది దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఎలా మారుస్తాడు అనే సంగతుల్ని కొన్ని మనం నేర్చుకుందాం. సహజంగా విశ్వాసి సుఖం, సౌఖ్యం అంత చక్కగా సాఫీగా జరగడం, జీవితం ఇలా ఉండడం కోరుకుంటాడు. ప్రతి మనిషి సుఖాన్ని, సౌఖ్యాన్ని, జీవితం సౌకర్యవంతంగా ఉండడాన్ని, చక్కగా కొనసాగడాన్ని ఏ మనిషి అయినా కోరుకుంటాడు. అయితే అది జీవితాన్ని గర్విష్టిగా తయారు చేస్తుంది.
అది జీవితాన్ని జీవించకుండా చేస్తుంది. ఏది అంటే సుఖం, సౌఖ్యం అంతా చక్కగా జరగడం, ఏ ఒడిదుడుకులు లేకుండా అంతా సౌఖ్యంగా ఉండేటువంటి జీవితం అది జీవితం కాదు అని దేవుని వాక్యం మనకు నేర్పుతా ఉంది. మీరు చూడండి, నాకు ఎప్పుడు తీపే తింటే మిగతా రుచుల యొక్క అది నేను దాన్ని ఆస్వాదించలేను. అంటే తీపితో పాటు మిగతా రుచులను కూడా నేను తీసుకున్నప్పుడే నా జీవితం సరైనదిగా, అంటే నా రుచి సరైనదిగా ఉంటుంది. అలా లేకుండా ఎప్పుడూ ఒకే టేస్ట్ ఉన్నది నేను తీసుకుంటే అది నాకు అంత సరిగ్గా ఉండదు. అది అలానే నా జీవితానికి కూడా అది అంత ఆరోగ్యకరంగా ఉండదు. అలానే ఒక మానవుని జీవితం ఎప్పుడు సుఖంగా, సౌఖ్యంగా, సౌలభ్యంగా ఇలా కొనసాగడం అనేది జీవితానికి అంత మంచిది కాదు. అది ఎరిగిన దేవుడు ఏం చేస్తాడంటే, ముఖ్యంగా తన బిడ్డల జీవితంలో, విశ్వాస జీవితంలో ఎత్తుపల్లాలు, పర్వత అనుభవాలు, లోయ అనుభవాలు దేవుడు ఇస్తాడు. అలా ఇవ్వడం ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే, అలా ఇచ్చినప్పుడు విశ్వాసి ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని హత్తుకోవాలి, దేవుని వాక్యానుసారంగా తన జీవితాన్ని దిద్దుకోవాలి. అది ఏమవుతుందంటే మేలుగా, మరింత మేలుగా దేవుడు మారుస్తాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి కొన్ని సంగతులు చూద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం, పేజీ నంబరు 546. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును. దెబ్బ ఏం చేస్తుందంట అంటే గాయాల్ని, చెడుతనాన్ని తొలగిస్తుందంట. దెబ్బ చెడుతనాన్ని తొలగిస్తుంది. పిల్లల్ని టీచర్లు ఎందుకు కొడతారు? స్కూల్లో పిల్లల్ని టీచర్లు ఎందుకు మందలిస్తారు, ఎందుకు గద్దిస్తారు, ఎందుకు దెబ్బ కొడతారు అంటే వాళ్ళ మూర్ఖత్వం లేదా ఆ తెలివి తక్కువతనం లేదా నేర్చుకోవాలన్నటువంటి ఆ తపన లేకపోవడం, వాటిని వాళ్ళు దెబ్బ కొట్టేది. నేను నేర్చుకోవాలి అనేది వాడికి రావాలంటే కొద్దిగా చురుకు తగలాలి. నేను సరిగ్గా చదవాలి అనే ఆసక్తి వాడికి పుట్టాలి అంటే వాడికి ఒక దెబ్బ తగలాలి, వాడికి ఒక మాట నొప్పి కలగాలి మాట ద్వారా. అలా అయినప్పుడు వాడు ఏం చేస్తాడంటే చురుకుతనం తెచ్చుకుంటాడు, కొద్దిగా బుద్ధి తెచ్చుకుంటాడు, చదవాలి అనే కోరిక వాడికి కలుగుద్ది. అలా కాకుండా వాడిని ఇంట్లో ప్రేమించినట్టుగా, ముద్దు చేసినట్టుగా, గారాబం చేసినట్టుగా, స్కూల్లో టీచర్లు కూడా గారాబం చేసి ముద్దు చేస్తున్నారు అనుకోండి, వాడు ఉన్న చదువు ఏమవుద్ది? పోద్ది. అదే జరుగుద్ది. దేవుడు అలా చేయడు విశ్వాసుల్ని. ఆయన గారాబం చేసే చోట గారాబం చేస్తాడు, దెబ్బ కొట్టాల్సిన చోట ఏం చేస్తాడు? దెబ్బ కొడతాడు. అదే ఇక్కడ రాయబడింది, గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును ఏం చేస్తాయి? తొలగించును. నా చెడు పోవాలంటే, నా బద్ధకత్వం పోవాలి అంటే, నా పిరికితనం పోవాలంటే, నాలో ఉన్న దేవునికి అయిష్టమైనవి పోవాలి అంటే దేవుడు ఏం చేస్తాడంటే గాయాలు చేస్తాడు. దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. గాయాలు ఏం చేస్తాయంటే నా ఆలోచన మారుస్తాయి, నా అభిప్రాయాలను మారుస్తాయి, నా మనసును మారుస్తాయి, నా మార్గాల్ని మారుస్తాయి, నా అంతరంగాన్ని మారుస్తాయి. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. ఉదాహరణకి నేను బండి మీద స్పీడ్గా వెళ్ళడం నాకు అలవాటు అనుకోండి. స్పీడ్గా నేను బండి మీద వెళ్ళడం నాకు అలవాటు. చూడండి, కొంతమంది బండి తీశారు అంటే సెకండ్లోనే, అదే పేపర్లో రాస్తుంటారు, 2 సెకండ్లలో 100 కిలోమీటర్లు అందుకుంటుందంట ఆ బండి. అంటే అది కొంతమందికి భలే ఉత్సాహం. కొంతమందికి అనిపిస్తుంది 2 సెకండ్లో కాదు 2 నిమిషాల్లో అందుకుంటే మాత్రం నష్టమైంది, లేకపోతే 20 నిమిషాల్లో అందుకుంటే మాత్రం నష్టమైంది, నిదానంగా పోతే మంచిది కదా అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది అట్ట కాదు, 2-3 సెకండ్లోనే అది 100 పోవాలంట. సరే, అట్లా స్పీడ్గా పోయేటప్పుడు
ఏదో ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, అవతలడికి దెబ్బలు తగిలినాయి, వాడు నా మాటలు అన్నాడు నన్ను, నేను విశ్వాసిని. ఈసారి ఆ గాయం, ఆ దెబ్బ, ఆ తిట్లు ఈసారి నన్ను ఏం చేస్తాయి చెప్పండి, నేను నిజంగా విశ్వాసిని అయితే? అరే వెళ్ళడం ఎందుకు, వాడు నన్ను తిట్టడం ఎందుకు, దేవుని నామం అవమానపరచడం ఎందుకు? నా ద్వారా ఒక వ్యక్తి రక్షణలోకి రావాల్సింది, ఒక వ్యక్తి గాయపడడం, ఒక వ్యక్తి బూతులు మాట్లాడడం, ఒక వ్యక్తి నన్ను అనవసరంగా అనడం, తద్వారా దేవుని నామానికి అవమానం కలగడం ఎందుకని ఈసారి ఆ గాయం చేసిన దెబ్బ నా అంతరంగంలో ఏం చేస్తుందంటే మార్పు కలగజేస్తుంది, నా ఆలోచనలో మార్పు కలగజేస్తుంది, నా మార్గాల్లో మార్పు కలగజేస్తుంది. ఇది దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. విశ్వాసులు కొంతమంది ప్రతిదానికి తొందరపడేవాళ్ళు ఉంటారు, కొంతమంది అస్సలు తొందరపడరు. కొంతమంది ప్రతిదానికి తొందరపడేవాళ్ళు ఉంటారు, కొంతమంది అస్సలు తొందరపడరు. ఎవడైనా అక్కడ ఒళ్ళు కాలుతుందిరా అంటే ఆహా అట్లానా అంటారు, అస్సలు తొందరపడరు. కొంతమంది అనవసరమైన వాటికి తొందరపడుతుంటారు, అది నిజంగా అవసరం లేదంత కానీ తొందరపడతారు. మనం కొన్నిసార్లు చూడండి, మన ముందు క్రాస్ చేసి స్పీడ్గా వెళ్తాడు, స్పీడ్గా వెళ్తే ఎక్కడికో పోవాలి కావాలో పాపం చాలా అడ్వాన్స్ అనుకుంటాం, ఆ పక్కనే ఆపుతాడు పోయి. అరే అంత స్పీడ్గా వచ్చి ఇట్లా క్రాస్ చేసి అక్కడే ఆపడానికి అంత స్పీడ్ ఎందుకు అనిపించుద్ది మనకి? అంతే, కొంతమంది తొందరపడతారు ఊరక, కొంతమంది అస్సలు తొందరపడరు. కొంతమంది ఇతరులు తప్పులు వెదగటమే పనిగా పెట్టుకుంటారు. వాళ్ళకి ఏం కనపడుతుందంటే, సంఘానికి వచ్చినా కుటుంబంలోనైనా వాళ్ళకి వెంటనే కనపడేది ఏంటంటే ఇతరుల్లో తప్పులు కనపడతాయి. వాళ్ళ తప్పులు చూసుకోరు, వాళ్ళ లక్షణం ఏంటంటే ఇతరుల్లో తప్పులు వెతుకుతుంటారు. ఇంకొంతమంది నిందలేస్తారు. ప్రతి దానికి ఎలా నువ్వు ఎంత మంచిగా ఏం చేయి, దాంట్లో ఏదో ఒక లోపాన్ని, తప్పుని వాళ్ళు చూపిస్తారు, నిందలేస్తారు. కొంతమంది చులకనగా మాట్లాడతారు. ఎవరన్నా ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనుకో, ఫస్ట్ ప్రైజేగా అంటాడు, ఈయన అంతకంటే ఎక్కువ తెచ్చుకున్నట్టు గబాలానే వేస్తారు, చాలా చులకనగా మాట్లాడతారు. కొంతమంది తోటి వారిని అసలు పట్టించుకోరు, కుటుంబంలోనైనా సంఘంలో అయినా పెద్ద పట్టించుకోరు అసలు. డాడీ దెబ్బ తగిలిందంటే అయితే మాలే అంటారు. అరే వాడు చెప్పింది దేనికి దెబ్బ తగిలిందని, నాన్న అయ్యో దెబ్బ తగిలిందా అని నువ్వు కొద్దిగా జాలి చూపిస్తే వాడు కొద్దిగా ఆ నొప్పి తగ్గుద్ది. అలాగే ఒకటి తగిలితే మాలే అంటే ఇట్లా కొంతమంది చాలా తేలిగ్గా తీసుకుంటారు. ఇలా కొంతమంది బాగా పట్టించుకుంటారు, అవసరమైన దానికంటే ఎక్కువ పట్టించుకుంటారు కొంతమంది. అలానే కొంతమంది అస్సలు పట్టించుకోరు, ఇతరులను ఎవరిని పట్టించుకోరు. ఇలా రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళం మనం, విభిన్నమైనటువంటి ఆలోచనలు, వైరుధ్యమైనటువంటి అభిప్రాయాలు మనం కలిగిన వాళ్ళం. అయితే ఇలా ఉన్న మనందరికీ ఒకే ఒక సత్యం ఏంటంటే, మనకొచ్చే శ్రమలు మనకు మేలుగా మార్చబడాలి అంటే సత్యం అయినటువంటి దేవుని వాక్యాన్ని, ఆయన కట్టడల్ని మనం నేర్చుకోవాలి. దేవుని కట్టడలు నేర్చుకున్నప్పుడు ఈ తొందరపడేవాళ్ళు అస్సలు తొందరపడినోళ్ళు, పట్టించుకునేవాళ్ళు అస్సలు పట్టించుకునేవాళ్ళు, అలానే చులకన మాట్లాడేవాళ్ళు, తప్పులు వేసేవాళ్ళు, నిందలు వేసేవాళ్ళు, తృణీకరించేవాళ్ళు, ఇలా రకరకాలుగా ఉండేవాళ్ళు దేవుని సత్యాన్ని బట్టి వాళ్ళ ఆలోచనలు మార్చుకుంటే, వాళ్ళ అభిప్రాయాలు మార్చుకుంటే వాళ్ళు క్రీస్తు బిడ్డలుగా కొనసాగుతారు, ఐక్యంగా ఉంటారు, ఏకమనసు కలిగి ఉంటారు, దేవుని యొక్క సమాధానాన్ని వాళ్ళ జీవితాల్లో కలిగి ఉంటారు. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. మనం నిజానికి చాలా భిన్నమైనటువంటి అభిప్రాయాలు, ఆలోచనలు, మనస్సు కలిగిన వాళ్ళం. ఇలాంటి మనం అలానే భిన్నమైన రకరకాల ప్రవర్తనలు ఉన్నాయి మనకి, ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క రకంగా స్పందిస్తాం. అలాంటి మన వ్యక్తిగత జీవితంలో వచ్చేటువంటి శ్రమలకి మనం దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క కట్టడలను నేర్చుకోవడానికి కనుక ఇష్టపడితే, నేర్చుకోవడం అంటే అర్థం ఏంటంటే వాక్యాన్ని ఏం చెప్పిందో ఆ సత్యం ప్రకారం నేను జీవించడం, అది నేర్చుకోవడం అంటే. అలా నేర్చుకున్నప్పుడు శ్రమల్ని దేవుడు ఏం చేస్తాడంటే నాకు మేలుగా మారుస్తాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 11వ వచనం.
ఆ, ఆ. ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నాతో ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్సులోనికి వచ్చి తిని అంతటా ఉమ్, ఉమ్, ఉమ్. చాలమ్మా. ఇక్కడ మనం చూస్తాం, భూమి మీద యేసుక్రీస్తు సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా చేయాలి, క్రీస్తు గురించి ఒక్కడు కూడా నోరెత్తి చెప్పకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో పౌలు యెరూషలేములో గొప్ప హింస చేశాడు. ఎంత హింస జరిగించాడు అంటే అనేక మంది తమ గృహాలు, వ్యాపారాలు, పనులు, ఉద్యోగాలు, ఇళ్ళు, భూములు అన్నీ వదిలేసి, ఉన్న పాటను వదిలేసి పారిపోయారు. అలా చేశాడు. అలా చేసిన తర్వాత దమస్కులో ఇంకా కొంతమంది క్రైస్తవులు ఉన్నారు అని తెలిసింది. అరే, యెరూషలేములో ఇంతమంది, ఇన్ని వేల మంది పారిపోతుంటే ఆ దమస్కులో వాళ్ళకి నేనంటే భయం లేదా? చెప్తాను వాళ్ళ పని అని చెప్పి దమస్కు బయలుదేరాడు. చాలా ఉగ్రుడయ్యాడు, చాలా రోషంతో బయలుదేరాడు, చాలా కోపంతో ఆ దమస్కులో ఉన్న క్రైస్తవుల పని చూద్దాం అని చెప్పి బయలుదేరాడు. అయితే దమస్కు మార్గంలో మధ్యాహ్నం సూర్యుని తేజస్సు కంటే మహా తేజస్సు కలిగినటువంటి ఒక తేజస్సు ఆయన చుట్టూ ప్రకాశించింది. ఆ వెలుగు దెబ్బకి వెళ్ళేటువంటి ఆయన ఒక్కసారి కింద పడిపోయాడు. గుర్రం మీద నుంచి పడిపోగానే కళ్ళు పొరల వంటి కమ్మేసిని, ఇక చూపు కనపట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన పక్కన ఉన్న వాళ్ళు లేపి తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఒక స్వరాన్ని విన్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుతున్నావు అన్న స్వరాన్ని. అప్పుడు ప్రభువా అని పిలవటం జరిగింది. ప్రభువా నువ్వెవరివి అని అన్నప్పుడు, నువ్వు నేను హింసిస్తున్నా యేసును అని యేసయ్య చెప్పటం జరిగింది. ఎప్పుడైతే నేను యేసును అని స్వరాన్ని విన్నాడో తన గుండె బద్దలైపోయింది. నేను ఇప్పటి వరకు దేవునికి వ్యతిరేకంగా పనిచేశానా? నా తెలివితేటలు, నా చదువు, నా సంస్కారం, నా సాంప్రదాయాలు ఇవేవి నాకు ఎందుకని ఉపయోగపడలేదు అని చెప్పి తన గుండె పగిలిపోయింది. ఏడవటం మొదలుపెట్టాడు. దేవుడిని నేను హింసించాను, దేవుని మార్గానికి నేనే అడ్డుగా ఉన్నాను అనే సత్యం ఆయన గుండెలు బద్దలు చేసింది. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా ఆయన అంగీకరించాడు. ఆ తర్వాత అననీయ అనే వ్యక్తి ఆ దమస్కులో సీమోని అంటూ ఉన్నప్పుడు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ కళ్ళ వెంట పొరల వంటి రాలినాయి, మళ్ళా చూపు వచ్చింది. అప్పుడు యేసుక్రీస్తు కొరకు జీవించాలి అనే తీర్మానం చేసుకున్నాడు. ప్రభు కోసం పనిచేశాడు. నిజంగా పౌలు పనిచేసినంతగా ఇంకెవరూ పనిచేయలేదు అనడం పెద్ద అతిశయోక్తి కాదేమో. నిజంగా అంత గొప్ప శ్రమ అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ప్రభువుని బట్టి పొందాడు. ఈ పౌలు అంత శ్రమ పొందుతూ ఆయన ఏమంటాడంటే, ఇప్పటి కాలపు శ్రమలు అంటే నేను పొందుతున్న ఈ శ్రమలు పొందబోయే మహిమ ముందు ఎన్నదగినవి కావు అని తన ప్రతి శ్రమలో కూడా దేవుడు ఇవ్వబోయే మహిమ వైపు చూశాడు. కారణం ఏంటంటే ప్రతి శ్రమ తనకి సంభవిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేసేవాడంటే దేవుని కట్టడల వైపు, దేవుని వాక్యం వైపు చూశాడు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఆయన నిమిత్తం ఎవరైనా ఈ భూమి మీద ఎవరైనా ఆయన నిమిత్తం శ్రమ, వేదన, హింస పొందితే దానికి ఎన్నో రెట్లు నిత్యత్వంలో పొందుతారు అన్న ఆ కట్టడ, ఆ వాగ్దానాన్ని, ఆ వాక్యాన్ని ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు. అందుకే తనను కొట్టేటప్పుడు, తిట్టేటప్పుడు, కొరడాలతో కొట్టేటప్పుడు, హింసించేటప్పుడు, తన ఒంటి మీద బట్టలు దోచుకునేటప్పుడు, ఆకలి తప్పులతో ఉన్నప్పుడు, ఉపవాసం ఉండాల్సి వచ్చినప్పుడు, రాత్రంతా నిద్రగాయాల్సి వచ్చినప్పుడు, ఇలా బహుదూరం ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు, అలసిపోయినప్పుడు ఆయన ఏం జ్ఞాపకం చేసుకునేవాడు అంటే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునేవాడు. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఇక్కడ పొందే శ్రమ కంటే దేవుడు నాకు ఇవ్వబోయే మహిమ గొప్పది అన్న ఆ నిరీక్షణ కలిగి తన జీవితంలో క్రీస్తు కొరకు శ్రమపడ్డాడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది.
ఈ సంగతి మనకేం నేర్పుతా ఉందంటే, మన కుటుంబంలో కొన్నిసార్లు అపార్థాలు జరుగుతాయి, కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు వస్తాయి, కొన్నిసార్లు ఒకళ్ళు చెప్పిందికి ఇంకో చెప్పింది చాలా విరుద్ధంగా అనిపిస్తుంది. ఏంది ఇలా మాట్లాడతారు అనిపిస్తుంది, సహజంగా అనిపిస్తుంది ఇళ్లల్లో. అలానే సంఘంలో కూడా ఏంది ఇలా చేస్తారు, ఇది కరెక్ట్ కాదు కదా అనిపిస్తుంది. అయితే మన అభిప్రాయాలు, మన ఆలోచనలు, మన మార్గాలు కాదు కరెక్ట్. చాలాసార్లు చూడండి, మనం పుట్టి పెరుగుతూ కొన్ని ఇది సత్యం, ఇది కరెక్ట్ అని నేర్చుకుంటాం, కానీ అది కరెక్ట్ కాకపోవచ్చు. మన అభిప్రాయాలు, మన ఆలోచనలు, మన మార్గాలు, మన అంతరంగం కరెక్ట్ కాదు. దేవుని వాక్యం మాత్రమే సత్యం. ఇది నేర్పడానికే దేవుడు శ్రమలిస్తాడు. ఇద్దరు భార్యాభర్తలు ఎన్నో వేలు లక్షలు ఖర్చు పెట్టి గొప్పగా వివాహం చేసుకొని, మరి వాళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవలు వస్తాయి, ఎందుకు వాళ్ళ మధ్య విభేదాలు వస్తాయి, వాళ్ళ మధ్య ఎందుకు భేదాభిప్రాయాలు వస్తాయి అంటే, ఆ ఖర్చు గుర్తు రాదా? అరే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాను, ఈ చిన్న మాట కోర్చుకుంటే ఏమి అనుకోరు వాళ్ళు. ఈ చిన్న మాటకు తట్టుకుంటే ఏమి, ఈ చిన్న మాట భరిస్తే ఏమి, పైగా అంతమంది ముందు ప్రమాణం చేశాం, సుఖంలో దుఃఖంలో బాధలో కష్టంలో కలిసి ఉంటాం, మేము మరణం వరకు విడిపోము అని మేము ప్రమాణం చేశాం. అరే ఇంత చిన్న మాట దగ్గర ఎందుకు నాకు కోపం వస్తుంది అనుకుంటారండి? ఎందుకు అనుకోరంటే, నా అభిప్రాయం ఆ విషయంలో కరెక్ట్, నేను అనుకుంటా అది కరెక్ట్ అనుకుంటా. తను కూడా ఏమనుకుంటాడు, అదే మాట విషయంలో తన అభిప్రాయం తను కరెక్ట్ అనుకుంటాడు. అందుకే ఇద్దరు కరెక్ట్ అనుకొని ఆ భేదం వస్తుంది, అభిప్రాయ భేదం వస్తుంది, గొడవ వస్తుంది. ఇంకొంతమంది ఇంకొంచెం దూరం వెళ్తారు, ఇంకా కాస్త దూరం వెళ్తారు. అయితే బైబిల్ చెప్తుంది, శ్రమ వచ్చినప్పుడు, అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు, ఆలోచనలో తేడా వచ్చినప్పుడు, మాట దగ్గర విభేదం వచ్చినప్పుడు, గొడవ వస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, అది శ్రమ అని గుర్తించి ఆ శ్రమలో ఏం గుర్తు చేసుకోవాలా? దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మరణం వరకు ఒకరినొకరు ఎడబాయకూడదు, ఒకరికొకరు నమ్మకంగా ఉండాలని చెప్తుంది. అరే నమ్మకంగా ఉండాల్సింది నేను, ఎడబాయకూడదు నేను. ఈ మాట దగ్గర ఎందుకు ఆయనతో వాదం పెట్టుకోవడానికి నోరు మూసుకోవాలి? ఇద్దరు అది చేయాలి. అంతేగాని నేనే కరెక్ట్ అనుకుంటే చివరికి ఏమవుద్ది, ఇల్లు మీరే పీకి పందిరేసుకుంటారు కదా. అలా జరగకూడదు. విశ్వాసుల జీవితాలు కట్టడలకు లోబడాలి, దేవుని వాక్యానికి లోబడి సహించాలి, ఓర్చుకోవాలి. పౌలు అదే చేశాడు. తన్ను కొడుతున్నారు, కొరడాలతో, కర్రలతోటి, ఇంకా రకరకాల రాళ్లతో కూడా కొట్టారు. ఇన్ని దెబ్బలు తింటా కూడా ఆయన ఎందుకు ఓర్చుకున్నాడు, ఎందుకు సహించాడంటే, ఆయన ముందు దేవుని వాక్యాన్ని ఉంచుకున్నాడు. ప్రభువు నిమిత్తమే పడే ప్రతి శ్రమ వెనుక నాకు మహిమ ఉంది, దీనికంటే ఎన్నో రెట్లు దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు అనే నిరీక్షణ కలిగి ఆయన సహించాడు, ఓర్చుకున్నాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అందుకే మన అభిప్రాయాలు, మన మార్గాలు, మన ఆలోచనలు కరెక్ట్ అనుకొని అలా ముందుకు వెళ్ళకూడదు. శ్రమ వచ్చినప్పుడు మన ఆలోచనలు, మన అభిప్రాయాలు మార్చుకోవడానికి ఇష్టపడాలి. అది వాక్యానుసారంగా, అవతల వ్యక్తికి అనుగుణంగా కాదు, లేదా యువతల వ్యక్తికి అనుగుణంగా కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో దానికి అనుగుణంగా మన అభిప్రాయాలని, ఆలోచనల్ని మార్చుకోవాలి. శ్రమ వచ్చినప్పుడు పౌలు హింసకుడు, దోషకుడు, హానికరుడు, ఆయన మార్గం అది. ఆ ఆలోచనల్ని, ఆ మార్గాన్ని, ఆ అంతరంగాన్ని, ఆ అభిప్రాయాల్ని మార్చుకున్నాడు. ఇప్పుడు ఎలా మాట్లాడామంటే, దేవుని నిమిత్తం శ్రమ పొందడానికి, హింస పొందడానికి, దూషింపబడడానికి, కొట్టబడడానికి, ఆయన చివరికి చంపబడడానికి కూడా తన్ను తాను అప్పగించుకున్నాడు. అందుకే పౌలు జీవితం ఎంత మేలుగా మారిందంటే, ఆయన రాసిన పత్రికలు ఇప్పటికి కూడా మనందరికీ మేలే. ఎన్ని శతాబ్దాలుగా చూడండి, వందల సంవత్సరాలుగా ఎన్ని సంఘాలు, విశ్వాసులు పౌలు యొక్క పత్రికలు చదివి ఎంత ఆత్మీయ మేలు పొందుతున్నారో ఆలోచించండి. అంత మేలుగా ఒక వ్యక్తి జీవితం మారడానికి కారణం ఏంటంటే, ఒకటే, శ్రమ వచ్చినప్పుడు దాన్ని వాక్యాన్ని గుర్తు చేసుకున్నాడు, వాక్యానుసారంగా తన జీవితాన్ని కట్టుకున్నాడు. అందుకే దావీదు అంటాడు, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలు. దావీదు జీవితం మేలే,
పౌలు జీవితం మేలే, నా జీవితాలు కూడా శ్రమల్లో కష్టాల్లో నువ్వే అనబాకండి ఎవరిని. సహజంగా ఇంట్లో ఏదన్నా టిఫిన్ ప్లేట్ తీసుకొని వస్తూ ఉంది, అది గాజు పాత్రలో. సరే నీ దగ్గరకు వచ్చే వాళ్ళకి తట్టుకొని పడింది, పగిలింది. సహజంగా ఏమంటారు పురుషులైతే? చూసుకొని కదా నడిచేది అనొచ్చు కదా. పోతే పోయిందిలే అమ్మ, గాజు పెంకులు గుచ్చుకుంటే కత్తాగా అక్కడ ఆగు ఆగు, నువ్వేం బాధపడబాకు, అడుగై బాకు, అక్కడ పెంకులు ఉన్నాయి అనొచ్చు. ఏది ప్రేమ, ఏది కోపం చెప్పండి? ఏది మంచిది కదా? పెంకులు గుచ్చుకుంటే అమ్మ అడుగై బాకు, పోతే పోయిందిలే వస్తువు ఏం కాదు అని చెప్పడం మంచిది కుటుంబానికి. అది ప్రేమ. అంటే దేవుని ప్రేమను చూపించడం అనేది వాక్యం నేర్పుతా ఉంది. కోపము మానము అని వాక్యం చెప్తా ఉంది. అయితే సహజంగా ఏమొస్తుంది? రాకూడదు. మరి అదే విశ్వాసికి అవిశ్వాసికి తేడా ఉండాలి. దేవుని వాక్యం చెప్తా ఉంది, మేలుగా మార్చుకోవాలి ప్రతి శ్రమని, ప్రతి నష్టాన్ని, ప్రతి కీడుని, ప్రతి బాధని, ప్రతి హింసని, ప్రతి సమస్యని ఎలా మార్చుకోవచ్చు అంటే వాక్యం ప్రకారం జీవించినప్పుడు, వాక్యాన్ని గైకొన్నప్పుడు నాకు కీడు కూడా, శ్రమ కూడా, ఇబ్బంది కూడా, సమస్య కూడా దేనిగా మారుస్తాడు దేవుడు? మేలుగా మారుస్తాడు. అయితే నీ జీవితంలో నీకు వచ్చే శ్రమల్ని మేలుగా మార్చుకోవాలి అని కనుక నువ్వు అనుకుంటే బైబిల్ చెప్తుంది ఆయన వాక్యాన్ని నేర్చుకో, ఆ వాక్యాన్ని గైకొను. ఇది దేవుని వాక్యం చెప్తుంది. అంటే నా శ్రమల్లో నేను అలానే కంటిన్యూ అవుతున్నానంటే అర్థమైంది అంటే ఆ శ్రమలో నేను కట్టడలు నేర్చుకోవాల్సినంతగా నేర్చుకోకపోవడమే నా శ్రమలు కంటిన్యూ కావడానికి కారణం అని దేవుని వాక్యం గుర్తు చేస్తా ఉంది. అయితే ఎప్పుడైతే నేను నేర్చుకోవడానికి ఇష్టపడతానో శ్రమ కూడా దేవుడు నాకు ఆ పరిమిత కాలం అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? శ్రమని మేలుగా చేసేటువంటి దేవుడు. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. కొంతమంది దెబ్బలు తగులుతూ ఉంటాయి, గాయాలు అవుతూ ఉంటాయి, అయినా ఏం చేయరు? నేర్చుకోరు. పిల్లలు అరే పరిగెత్తొద్దురా, పడితే దెబ్బ తగులుద్ది అంటాం. ఏం చేస్తారు వాళ్ళు? పడతారు, దెబ్బ తగులుద్ది, వస్తారు, ఏడ్చుకుంటూ వస్తారు. మనం మందు రాసి అరే చెప్పా కదరా పరిగెత్తబాకయ్యా అంటాం. మళ్ళీ కాసేపు తర్వాత ఆ దెబ్బ మానకముందే మళ్ళీ ఏం చేస్తాడు? అంతే, ముక్కు గారుతూ ఉంటుంది. ఒరే ఐస్ ఫ్రూట్ తినబాకరా, ఐస్ తింటే ముక్కు గారుద్ది, అందరూ నిన్ను అట్లా అంటారు, ఏదో ఒక పేరు పెడతారు, వద్దురా అంటే మళ్ళీ వాడు ఏం చేస్తాడు? ఇట్లా అంటానే ఉంటాడు, ఐస్ మాత్రం తింటూనే ఉంటాడు. కొంతమంది అంతే. వాళ్ళంటే చిన్నపిల్లలు, జ్ఞానం లేదు, అంత జ్ఞానం లేదు. కానీ పెద్ద అయిన తర్వాత కూడా గాయాలు అవుతూ ఉంటాయి, దెబ్బలు తగులుతూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి. కానీ దేవుని వాక్యం కట్టడలు నేర్చుకోరు, శ్రమల్ని మేలుగా మార్చుకోరు. నేను ఇంతే అంటారు. నేను సంక్రాంతిపాడు అనే ఊరిలో పనిచేశాను. ఊరు పేరు బాగుంది కదా. నేను కూడా విచిత్రంగా అనుకున్నాను, ఈ ఊరు కూడా ఉందా ఇక్కడ అని. సంక్రాంతిపాడు అనే ఊరిలో పనిచేసినప్పుడు మాకు ఒక ఆయన హెడ్ మాస్టర్గా ఉండేవాడు. ఆయనకి ఎవరు గుడ్ మార్నింగ్ చెప్పరు. ఎందుకు చెప్పరు అని ఆయన డైరెక్ట్గా అడిగాడు ఒకసారి. ఏమయ్యా, ఆ పక్క స్కూలు హెడ్ మాస్టర్కేమో గుడ్ మార్నింగ్ అంటున్నారు, మరి మీ సొంత హెడ్ మాస్టర్ నాకు అనరైంది అని అడిగాడు. అడిగితే మా టీచర్లు అందరూ ఏం చెప్పారంటే, సార్ మీ మొహం గుడ్ మార్నింగ్ చెప్పేటట్టుగా లేదండి అన్నారు. ఏం నా మొహానికే అన్నాడు. ఏమంటే ఇట్ట పెట్టుకుంటారు, అటు చూస్తేనే ఏదో పుల్లాగా కనపడుతున్నారు మాకు, కత్తి ప్రసన్నంగా ప్రశాంతంగా పెడితే గుడ్ మార్నింగ్ చెబుతాం, కానీ ఏంది ఆ మొహం అన్నారు. నా మొహం ఇంతే అన్నాడు. అయితే మేము పెట్టమంతే అన్నారు వాళ్ళు. నిజంగా మార్చుకోరు కొంతమంది, ఎందుకో మరి మార్చుకోరు. దెబ్బ ఏం చేయాలంటే మార్పు రావాలి, గాయం మార్పు రావాలి, శ్రమ మార్పు రావాలి, సమస్య మనలో మార్పు రావాలి. మనం మారడం మన జీవితానికి మంచిది. నేను మారాల్సిన అవసరం లేదు అనేది అది మూర్ఖత్వం. ఒక మాటలో చెప్పంటే దుర్మార్గం. అది మంచి మార్గం కాదు. నేను మారాలి అని ఎప్పుడూ అనుకోవాలి. మనం ఎంత ఎదిగినా మనం ఇంకా మారాలి. ఎలా? వాక్యానుసారంగా దేవుని కట్టడల ప్రకారం మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. ఇది దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది.
శ్రమలు నేర్పే పాఠం ఏంటంటే, శ్రమల్లో దేవుని కట్టడలు నేర్చుకుంటే, ఆయన వాక్యాన్ని అనుసరిస్తే, ఆ దేవుని సత్యం ప్రకారం మన ఆలోచనలు, మన మార్గాలు, మన అభిప్రాయాలు మార్చుకుంటే శ్రమలు దేవుడు మనకి మేలుగా మారుస్తాడు అని హామీ ఇస్తూ ఉంది దేవుని వాక్యం. దేవుని వాక్యం హామీ ఇస్తూ ఉంది. 1 పేతురు 4:19 చూడండి. 1 పేతురు 4:19. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తోందంటే, దేవుని చిత్త ప్రకారం ఎవరైనా బాధపడతా ఉంటే, శ్రమ పడతా ఉంటే, సమస్యలో గుండా వెళ్తూ ఉంటే, హింసింపబడతా ఉంటే, నొప్పించబడతా ఉంటే, వేదన పొందుతూ ఉంటే వాళ్ళు ఏం చేయాలంట? సత్ప్రవర్తన కలవారై. శ్రమల్లో ఏముండాలండి? నాకు శ్రమ వచ్చిందంటే, నాకు హింస వచ్చిందంటే, నాకు బాధ వచ్చిందంటే దేవుడు నన్ను చూస్తూ ఉంటాడు. ఎందుకు చూస్తాడంటే, నేను ఎలాంటి ప్రవర్తిస్తాను అని చూస్తాడు. సహజంగా మనం శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటాం? విసుగు, కోపం, నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, ఇవి కలిగి ఉంటాం శ్రమల్లో. అవునా కాదండి? శ్రమల్లో సహజంగా మనం తృప్తిగా, సంతోషంగా, సమాధానంగా, శాంతిగా, ధైర్యంగా ఉండం. అవునా కాదా? శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో, వేదనల్లో మనం ఎలా ఉంటామంటే అసంతృప్తిగా, కోపంగా, విసుగ్గా ఇలా ఉంటాం. ఇలా ఉండొద్దు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగి ఉండు. దేంట్లో? శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో సత్ప్రవర్తన కలిగి ఉండు. నీ సత్ప్రవర్తన చూసి దేవుడు ఏం చేస్తాడు అంటే, ఇక్కడ రాయబడింది చూడండి, సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. అయ్యా నేను నీవాణ్ణి అని మంచి ప్రవర్తన, ఆ శ్రమల్లో గనక మనం మంచి ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు మన ప్రవర్తన ఫలాన్ని మనకిస్తాడు. మన మంచి ప్రవర్తన కలిగి ఉంటే ఆ ఫలం పొందుతాం. లేదు విసుగు, కోపం, నిరాశ, అసంతృప్తి కలిగి ఉంటే ఆ ఫలాన్ని పొందుతాం. ఏ ఫలాన్ని పొందుతాం అనేది మనమే నిర్ణయించుకోవాలి. దేవుడు చెప్తా ఉన్నాడు, సత్ప్రవర్తన కలిగి ఉండాలి మనం. ఎందుకని అని అంటే, ఆయన నమ్మదగిన వాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన శ్రమలు వస్తే వద్దు పో అని దూరంగా త్రోసివేసే దేవుడు కాదు. ఆయన నమ్మకమైన సృష్టికర్త. అదే అక్కడ రాయబడింది. ఆయన ఎవరండి? నమ్మకమైన సృష్టికర్త. నమ్మకమైన వాడు కనుక నీకొచ్చే ప్రతి శ్రమలో నువ్వు సత్ప్రవర్తనే కలిగి ఉండాలి. అది విశ్వాసం అంటే. నీ విశ్వాసం తెప్పుద్దప్పుడు నువ్వు ఎలాంటి విశ్వాసవి అనేది ఎప్పుడు తెలుసుద్దంటే, శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో తెలుసుద్ది. ఇప్పుడు నన్ను మీరందరూ భలే చెప్పారన్నా అంటే నా ప్రవర్తన ఏందో మీకు తెలియదు. ఏందా చెప్పటం? వాక్యం సరిగ్గా చూసావా? సరిగ్గా ప్రిపేర్ రావద్దు. ప్రిపేర్ అవుతావు? పైగా ఇంతమంది ముందు బుద్ధి ఉండాల. సరిగ్గా ప్రిపేర్గా అన్నారనుకో, అప్పుడు తెలుసుద్ది నా ప్రవర్తన. నన్ను మీరు మెచ్చుకుంటే, పొగిడితే నా ప్రవర్తన మీకు అంత తెలియదు. నా ప్రవర్తన ఎప్పుడు తెలుసుద్ది? నేను దూషింపబడి, హింసింపబడి, ఒత్తబడి, తృణీకరించబడ్డప్పుడు నా ప్రవర్తన ఏందో తెలుసుద్ది. మన ఇంట్లో మన ప్రవర్తన కూడా అంతే. మన ఇళ్లల్లో మనల్ని దూషించినప్పుడు, మనల్ని అనవసరంగా మాట్లాడినప్పుడు, మనల్ని ఒక్క మాట అన్నప్పుడు, మనల్ని ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడు తెలుసుద్ది మనం ఏంటనేది. అప్పుడు చూస్తాడు దేవుడు నువ్వేంటి అనేది. అప్పుడు చూసినప్పుడు నీలో సత్ప్రవర్తన కనుక దేవుడు చూస్తే ఆయన తన నమ్మకత్వాన్ని నీ పట్ల కనపరుస్తాడు. అర్థమవుతుందా? నేను మంచిగానే ఉన్నాగా అనొద్దు. నీ మంచితనం ఎప్పుడు కనపడాలంటే, నిన్ను ఇతరులు హింసించినప్పుడు, కష్టాలు నీ మీదకి వచ్చినప్పుడు, శ్రమలు నీ మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు హింసింపబడతా ఉన్నప్పుడు, నువ్వు వేదనలో, రోదనలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుందంటే, సత్ప్రవర్తనగా ఉండాలి. అది దేవుడు చూస్తాడు. చూసి నీకు ఫలితాన్ని ఇస్తాడు, ఫలాన్ని ఇస్తాడు.
అలా శ్రమని దేవుడు ఏం చేస్తాడంటే నీకు మేలుగా మారుస్తాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. నేను ఒక మంచి ఉదాహరణ బైబిల్లో ఉన్నది మీకు చూపిస్తాను. మొదటి రాజులు 17వ అధ్యాయం 7-8 వచనాలు. మొదటి రాజులు 17వ అధ్యాయం 7-8 వచనాలు. అక్కడ రాయబడిన మాట ఒక విచిత్రమైన మాట ఏంటంటే, ఎప్పుడంటున్నాం, ఒక్క నిమిషం ఆగండి, నేను కూడా తీస్తున్నాను. ఇప్పుడు చదవండి. మొదటి రాజులు 17వ అధ్యాయం 7-8 వచనాలు. ఇప్పుడు చదవండి. ఎంతకాలం అయిన తర్వాత అంటే కొంతకాలం వరకు పరిస్థితులు బాగున్నాయి, కొంతకాలం వరకు హాయిగా ఉంది, కొంతకాలం వరకు సుఖంగా ఉంది, కొంతకాలం వరకు ఏ బాధ లేదు, కొంతకాలం వరకు ఏ కొరత లేదు, ఏ కొదువ లేదు, ఏ లేమీ లేదు, మంచిగా ఉంది, అంత సాఫీగా సౌఖ్యంగా సుఖంగా ఉంది. ఎవరికి? ఏలియాకి. దేశం అంతా కరువుతో ఉంది, వాళ్ళకి నీళ్లు లేవు, వాళ్ళకి ఆహారం లేదు. కానీ ఒక్క ఏలియాకి మాత్రం కొంతకాలం వరకు ఏం లేదు, కొదువు లేదు, హాయిగా ఉంది. కొంతకాలం అయిన తర్వాత దేశంలో వర్షము లేక ఏమైందంట, ఏదైతే దప్పిక తీరుస్తుందో అది ఎండిపోయింది. దప్పిక తీర్చే ఆ వాగు ఎండిపోయింది. ఇప్పుడు దప్పిక అవుతుంది. దప్పికైతే ఎంతసేపు ఉంటారండి? కొన్ని గంటలు, అంతే కదా, కొన్ని గంటలు ఉండగలం. సరే, ఉదయం కాకోలాల చేత, ఉదయం సాయంకాలం కాకోలాల చేత దేవుడు మాంసాన్ని పంపిస్తున్నాడు, రొట్టెను పంపిస్తున్నాడు. కొన్నేమో రొట్టె ముక్కలు తెత్తనాయి, కొన్నేమో మాంసం ముక్కలు తెత్తనాయి. ఆ రొట్టె మాంసం ముక్కలు చక్కగా తింటున్నాడు, ఆ వాగునీరు తాగి హాయిగా పడుకుంటున్నాడు. ఏ పని లేదు, హాయిగా తినటం, హాయిగా బొజ్జోవడం, మంచిగా ఉంది ఏలియా పని. అయితే ఆ కొంతకాలం తర్వాత వాగునీరు ఏమైపోయిందంట అంటే, ఇప్పుడు ఏమైంది? శ్రమ మొదలైంది, కష్టం మొదలైంది. శరీరం చెప్తుంది, అంటే నాలుగు చెప్తుంది, ఒరే నీళ్లు లేవురా, దప్పికగా ఉంది, కాసేపు కనుక నాకు నీళ్లు పోయిపోతే లోపల నిన్ను చంపుతానంటుంది నాలుక. ఇక ఏం చేశాడు మరి? అక్కడ రాయబడతా ఉంది, చదువుదాం మాటని. ఎండిపోయాను. 8వ వచనం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారిపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. ఈ మాట ఇలా చదువుదాం. నేను నిన్ను పోషించడానికి ఆ సారిపతు అనేటువంటి పట్టణంలో ఉన్న అధికారికి ఆజ్ఞాపించాను. వాడు ఏసీ గది, ఏసీ రూము, ఏసీ ఉన్న మంచి సదుపాయాలు ఉన్నది, మంచి బిర్యానీలతో నిన్ను పోషిస్తాడు అనలా. లేదా పక్కనున్న ఆ రాజ్యానికి వెళ్ళు, ఆ రాజు నీకు కావాల్సినన్ని చూసుకుంటాడు అనలా. పోనీ ఒక ధనవంతుడి ఇంటి దగ్గరికి వెళ్ళు అని కూడా చెప్పాల. ఏమని చెప్పాడండి? ఒక విధవరాలి ఇంటి దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఏమండి, అంత పెద్ద ప్రవక్తని ఒక రాజు దగ్గరకో, ఒక ధనవంతుడి దగ్గరకో, లేదా ఒక అధికారి దగ్గరకో పంపించాల్సింది కదా. ఎక్కడ పంపిస్తున్నాడు? మళ్ళీ ఏ పరిస్థితిలో పంపిస్తున్నాడు అంటే, వాగెండిపోయి నోరెండింది, దప్పిక అయిన పరిస్థితుల్లో ఇప్పుడు ఈయన ఏం చేయాలా? సారిపతు అనే ఊరికి వెళ్ళాలా, అక్కడ విధవరాల దగ్గరికి పోయి అడగాలి. అది ఇక దారిలో ఈయనకి ఆహారం దొరకదు, నీళ్లు దొరకదు. సరే, ఇప్పుడు ఆ శ్రమలో దేవుని వాక్యానికి ఏం చేశాడు? లోబడి సరే ప్రభు అన్నాడు. సహజంగా నాలాంటోడు అయితే ఒక ఐడియా వచ్చేది, ప్రభా ఎందుకు నీకు అంత రిస్క్, నీకు నాకు, నువ్వు రిస్క్ పడి నాకు రిస్క్ పెట్టేందుకు, ఆ వాగులో కొద్దిగా అట్ట చలవం తీస్తే నీళ్లు ఊరుతాయి కదా, అటు ఊరేటట్టుగా చెయ్యి, కాకులు యథావిధిగా తెత్తనాయి కదా, ఇంకెందుకు నేను వేరే చోటకు పోవటం, రిస్క్ లేని పని ప్రభా, ఎందుకు నువ్వు అనవసరంగా నన్ను కష్టపెడతావు, నువ్వు కష్టపెడతావు, ఆ విధవరాలకు వెళ్ళాను, ఆమెకెందుకు కష్టం. చాలా సింపుల్ సూత్రం చెబుతాను, ఆ వాగులో నీరు నేను ఇట్టు అనుకుంటే నీళ్లు చలం ఊరేటట్టుగా చెయ్యి, బస్ అంతే పని అయిపోద్ది అనేవాడిని నేనైతే. పాపం ఏలియా అంత తెలియగలవాడు కాదు. దేవుడు ఏం చెప్తే అదే గైకొనే మంచి విశ్వాసం అన్నమాట. అందుకే దేవుడు చెప్పాడు, నేను వింటాను అనుకున్నాడు. తన సొంత అభిప్రాయాన్ని, తన ఆలోచనని, తన మార్గాన్ని ఏం చేశాడు? దేవుడు చెప్పినట్టుగా మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు.
ఇష్టపడి ఆ సారిపతు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి విధవరాలు పొలాలు ఏరుకుంటా ఉంది. ఏరుకుంటా ఉంటే ఈయన అన్నాడు, వెళ్ళి అమ్మా అన్నాడు. ఏంటి ఫాస్ట్ గారు అంది. అంటే చూడగానే తెలిసిపోద్దిగా ఈ గోని పట్ట కట్టుకోవటం ఇలాంటివన్నీ. ఏంది ఫాస్ట్ గారు అంటే, అమ్మ కాస్త నీళ్లు తీసురా అన్నాడు. సరేనయ్యా అని ఆమె అటు వెనక్కి తిరిగింది. ఆయన అన్నాడు, అమ్మ వస్తా అదే చేతితోటి కొద్దిగా నాకు అప్పం కూడా పట్టరా అన్నాడు. ఆమె అంది కాస్త మొహం అంతా ఒక రకంగా చేసుకొని, అయ్యా నా పిల్లాడు నేను తిని చనిపోదాం అనుకుంటున్నాం, పట్టెడు పిండి తప్ప ఇంకేమీ లేదు, అది తిన్న తర్వాత ఈ పూట తిని ఇక చచ్చిపోవటమే మా పని, అదేనయ్యా ఉంది అంది. అంటే ఈయన ఏం చేయాలి? ఈయన మొహం మాడిపోవాలి. ఎవరన్నా ఇంటికి వెళ్ళి అమ్మ ఏదన్నా కొద్దిగా పెడతారా అంటే వాళ్ళు అలా అన్నారనుకో, మాకే లేదు దిక్కు, నువ్వు ఒకడు వచ్చావు అన్నారనుకో, ఎట్టుంటుంది కదా. కానీ ఈయన ఏం చేశాడంటే, దేవుడు చెప్పాడు ఎక్కడికి వెళ్ళమని, వెళ్ళమనే కాదు, ఆ విధవరాలకి నిన్ను పోషించమని నేను చెప్పాను అన్నాడు. సరే ఆయన చెప్పాడు కదా, అందుకని నాదేం పోయిందని చెప్పి మళ్ళీ అడిగాడు. అమ్మా నువ్వు నేను చెప్పినట్లు చెయ్యి, ఆ తొట్టులో పిండి అయిపోదు, ఆ బుడ్డిలో నూనె అయిపోదు అన్నాడు. అంటే ఏంది అయిపోదు అని చెప్పి ఆ ఏరుకున్న పొలాలు తీసుకొని ఏం చేయాలా? నా పిల్లాడు నేను తిని సస్తామయ్యా అని చెబుతుంటే ఏంది నీకు కావాలని చెప్పి ఆ పొల్ల తీసుకొని ఎంటపడాలి. అయితే ఆమె అలా చేయలేదండి. నిజంగా ఇద్దరు ఎంత గొప్ప విశ్వాసం అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఈమె ఆలోచన ఏంటంటే, నా పిల్లాడు నేను చివరి భోజనం చేసి చచ్చిపోదాం అని ఆమె ఆలోచన. ఈయన ఆలోచన ఏంది అని అంటే, ఎందుకు అనవసరంగా రిస్క్ తీసుకున్నాడు దేవుడు, ఆ వాగు దగ్గరే కొద్దిగా చలం తీసుకుంటే నీళ్ళు వచ్చాయి కదా, దేవుడు ఏంది ఇక్కడ దాకా పంపించాడు, ఇప్పుడు ఈమెమో చివరి భోజనం అంటుంది, అయ్యో ఏంది పరిస్థితి అని ఆయన ఆలోచన. కానీ వీళ్ళిద్దరూ ఏం చేశారంటే, దేవుని మాటకి ఏలియా లోబడ్డాడు, ఏలియా మాటకి ఏలియా దైవజనుడు కనుక ఆ దైవజనుడు చెప్పిన మాటకి ఆ విధవరాలు లోబడింది. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ సొంత ఆలోచనలు, అభిప్రాయాలు, తమ మార్గాల్ని వాళ్ళు మార్చుకొని దేవుని వాక్యానికి లోబడ్డానికి ఇష్టపడ్డారు. ఇష్టపడితే ఏం జరిగింది అనంటే, ఆ కరువు తీరే వరకు ఆ బుడ్డిలో నూనె ఏం చేయాలేదంట? అయిపోలేదంట. ఆ తొట్టిలో పిండి ఏం కాలేదంట? అయిపోలేదు. అంటే పిండి తీసుకుంటుంది, ఒక రొట్టె అవుద్ది, ఒక రొట్టె పిండి పిసుకుతా ఉంది, ఆడ మళ్ళీ ఉంది, మళ్ళీ తీసుకుంది రెండో రొట్టె కోసం, మళ్ళా అక్కడ ఉంది, మళ్ళీ తీసుకోగానే మళ్ళీ 3 రొట్టెలు, ముగ్గురికి 3 రొట్టెలు చేసినా మళ్ళీ పిండి రెడీగా ఉంది. అట్లానే బుడ్డిలో నూనె పోస్తా ఉంది, అది నిండుతూ ఉంది, ఆడ పెట్టగానే మళ్ళీ నిండుగా ఉంటుంది. ఎంత విచిత్రం ఆలోచిస్తుంది. శ్రమ మేలుగా వాళ్ళ జీవితాల్లో మారే. ఏలియా జీవితంలో శ్రమ మేలుగా మారింది, విధవరాలి జీవితంలో చివరి భోజనం అది. కానీ చివరి భోజనం కాదు, దేవుని మాట విన్నప్పుడు శ్రమ ఏమైందంటే మేలుగా మారింది. ఒక పెద్ద లెక్క చేయాలి అంటే చిన్న సూత్రం ఏదో ఉంటుంది కదండి, ఆ సూత్రం వస్తే చాలు ఎంత పెద్ద లెక్క అయినా ఈజీగా వచ్చేస్తుంది. సూత్రం ఏంటంటే, విశ్వాస జీవితంలో మనకి శ్రమలు వచ్చినప్పుడు అవి మేలుగా మారాలంటే ఒకే సూత్రం, దేవుని కట్టడలను నేర్చుకోవాలి, దేవుని కట్టడలను అనుసరించి జీవించాలి. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. నేను ఇంకొక ఉదాహరణ చూపించి నేను ముగిస్తాను. ఆదికాండం 16వ అధ్యాయం. ఆదికాండం 16వ అధ్యాయం. ఎనిమిది, 9, 10 వచనాలు చదువుకున్నాం. నీ యజమానురాలి వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగుండుమని. ఇప్పుడు హాగర్కి అతి కష్టమైనటువంటి విషయం ఏంది? హాగర్కి అతి కష్టమైన విషయం ఏంటంటే తన జీవితంలో అంటే మళ్ళీ శారా దగ్గరికి పోవడం. ఎందుకు అంటే ఈమెకి అబ్రహాము ద్వారా గర్భం వచ్చింది. ఈవిడ అనుకుంది, శారా గొడ్రాలు నాకు గర్భం వచ్చింది కనుక నేను ధన్యురాల్ని, నేను గొప్పదాన్ని,
నిన్ను ఆశీర్వదింపబడ్డాను, ఆమె శాపగ్రస్తురాలు అనుకుంది. సరే, వాళ్ళిద్దరికి ఏం చూపుల దగ్గర వచ్చిందో మాటల దగ్గర వచ్చిందో తెలియదు. ఏదో ఏమ్మా ఆ పని చేయలేదేంది, ఏదో అడిగి ఉంటుంది దాసిని. ఏంది నువ్వు చెప్పేది వినేది, నువ్వు శాపగ్రస్తురాలి, నేను ఆశీర్వదింపబడ్డా అందో ఏమో తెలియదు, ఏమందో. ఇక శారాకి విపరీతమైన కోపం వచ్చింది. అబ్రాహాం దగ్గర పోయి చొక్కా పట్టుకొని నా ఉసురు నీకు తగులుంది కాక అంది. ఇదేంద్ర బాబు చొక్కా పట్టుకుంది, ఉసురు తగులుతుంది అంటుంది, ఏందమ్మా సంగతి అంటే, అగో హాగరు గర్భవతిని తెలిసి నన్ను ఏం చేస్తుంది, చిన్న చూపు చూస్తుంది, నన్ను చిన్న చూపు చూసి మాట్లాడుతూ ఉంది అని అంది. అంటే ఆమె నీ చేతిలో ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు చేయి అన్నాడు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు చేయి అనేసరికి ఇప్పుడు హాగరేమనుకుందంటే, నేను గర్భవతిని కనుక ఇప్పుడు నా పక్షాన, శారా పక్షాన కాకుండా నా పక్షాన అబ్రాహాం ఉంటాడు అనుకుంది. కానీ ఇప్పుడు అబ్రాహాం ఏమన్నాడు, నీ చేతిలో ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు చేయి అన్నాడు. ఇప్పుడు శారా తన తడాకా చూపించుంటుంది. ఎట్ట చూపించిందో తెలియదు, రాయల బైబిల్లో ఎట్ట చూపించిందో మరి. ఏమైనా ఆమె తట్టుకోలేకపోయింది, పారిపోతే ఇప్పుడు దేవుని వాక్యం అంటే దేవదూత వచ్చి ఏమన్నాడంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు. శ్రమ గుర్తుపెట్టుకోండి, శ్రమ మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్తామో గుర్తుపెట్టుకోనియదు, జ్ఞాపకం చేసుకోనియదు. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్ళాలి. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే క్రీస్తు నుండి మనం వచ్చాం, అంటే విశ్వాసంలోకి వచ్చాం, క్రీస్తు ద్వారా విశ్వాసంలోకి వచ్చాం. అది గుర్తుండేది. శ్రమ, హింస, సమస్య, అనారోగ్యం ఏం చేస్తుందంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది మనకు గుర్తు తెచ్చుకోనిది. మన కోసం ప్రభు ప్రాణం పెట్టాడు, అక్కడి నుంచి వచ్చాం, ఆ రక్తంలో నుంచి కడగబడ్డాం. యేసుక్రీస్తు శ్రమల్లో నుంచి మనల్ని కడుక్కున్నాడు, విమోచించాడు అన్న సంగతి మనకు గుర్తురానియడు. ఎక్కడికి వెళ్తున్నాం అంటే మనం శ్రమలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాం, ఎలా ప్రవర్తిస్తాం అనేది మన 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 కంట్రోల్లో, మన అదుపులో అది ఉండలేదు. ఎట్లా పడితే అట్లా ఆలోచిస్తారు. కొంతమంది చాలా చాలా విపరీతంగా ప్రవర్తిస్తారు. కోపంలో, ఆ శ్రమల్లో, ఆ కష్టాల్లో పిచ్చిగా మాట్లాడతారు కొంతమంది. అది మంచిది కాదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఇది హాగర్కు వేసిన ప్రశ్న. కారణం ఏంటంటే ఇప్పుడు హాగర్కి ఎక్కడి నుంచి వచ్చింది అనేది గుర్తు చేస్తున్నాడు దేవుని దూత. ఎక్కడి నుంచి అంటే ఒక దైవ సేవకుని, దేవుణ్ణి అనుసరించే దేవుని బిడ్డ గృహంలో నుంచి నువ్వు వచ్చావు, జాగ్రత్త. మళ్ళీ అక్కడికి వెళ్ళు, అక్కడ నీకు భద్రత ఉంది. దేవుని బిడ్డల యొక్క గృహంలో భద్రత ఉంది, అక్కడికి వెళ్ళు. అతను నా బిడ్డ, అబ్రహాము నా కుమారుడు, అక్కడికి వెళ్ళు. నువ్వు అక్కడి నుంచి వస్తున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఆమె ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో ఆమెకు అర్థం కాదు, హాగర్కి అర్థం కాదు. ఎక్కడికి వెళ్ళాలండి హాగర్? ఇప్పుడు గర్భవతిగా ఉంది, ఇంకా కుమారుని గనలా, నిండు గర్భిణి, ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడ సేఫ్టీ హాగర్కి అంటే దేవుడు అంటాడు, నీకు సేఫ్టీ నా మాట వినడంలో ఉంది, నా మాటకు లోబడడంలో ఉంది అన్నాడు. నిజంగా చాలాసార్లు మనం కొంతమందితో మాట్లాడిన వాళ్ళు ఉంటారు, ఈవెన్ ఇంట్లో కూడా మాట్లాడిన సందర్భాలు వస్తాయి. అలానే కొన్నిసార్లు పలకరించాం కొంతమందితో సరిగ్గా మంచిగా మూవ్గాం. కొంతమందిని క్షమించలేరు, కొన్ని విషయాల్లో ఓర్చుకోలేరు కొన్నిసార్లు కొంతమంది అంటే పడదు, ఎందుకో మరి తెలియదు, సరైన కారణాలు తెలియదు. అయితే దేవుడు అంటున్నాడు, నీకు ఏదైతే దేవునికి అయిష్టంగా ఉందో ఆ విషయంలో నిన్ను నన్ను సరి చేయడానికి ఇష్టపడే దేవుడు. హాగర్ని అంటున్నాడు, హాగర్కి ప్రపంచం మొత్తంలో ఒకే ఒక్క పని చేయటం ఇష్టం లేదు. ఏంటిదంటే అది శారా దగ్గరికి వెళ్ళడం. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఆయన చేతి కింద అణిగుండు అంటున్నాడు. నిజానికి దేవుని వాక్యం కొద్దిగా కఠినంగా అనిపిస్తుంది. నిజానికి హాగర్కి ఏది కష్టం అండి? ఎల్లగొట్టినావా కదా, ఎల్లగొట్టిందామా, పో నా ఇంట్లోంచి పో అని తరివింది. అబ్రహాం చూసి అన్నాడు, శారా ఏం చేస్తే అదే అన్నాడు. పాపం జాలిగా చూస్తూ ఉంటుంది. అబ్రహాం ఏమన్నా సపోర్ట్ చేస్తాడేమో, అట్ట అనొద్దు అంటాడేమో అని చూస్తూ ఉంటే అబ్రహాం ఏమన్నాడు శారాతో, ఆమె ఏం చేస్తే అదే అన్నాడు. ఇంకా ఆ ఇంట్లో ఉండడానికి ఆమెకి ఇక ఏ స్కోపు లేదు. ఎంత వేదన పొందిందో, ఎంత బాధపడిందో.
అసలు నేను ఏమన్నానని ఇంత శిక్ష వేశారు నాకు? నేను మనిషిని కదా, మరి నన్ను ఇలా చేశారు కదా, నన్ను భారీగా అబ్రహాంకి ఇచ్చింది కదా, ఆమె కదా ఇచ్చింది, ఆయన చేర్చుకున్నాడు కదా, నాకే హక్కులు లేవా అని ఎంత మదన పడిందో, ఎంత వేదన పడిందో. ఆ వేదనలో, బాధలో ఎక్కడికి వెళ్తుందో అర్థం కాకుండా ప్రయాణం వెళ్తూ ఉంది. వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి దేవుడు అన్నాడు, ఆమె క్షేమాన్ని కోరిన దేవుడు, ఆమెను ప్రేమించిన దేవుడు, ఆమెని ఆశీర్వదించాలి అని కోరుకున్న దేవుడు, ఆమెకు భద్రత ఇచ్చే దేవుడు, ఆమెను పోషించే దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి శారా చేతి కింద అణిగి ఉండు అన్నాడు. ఈ అణిగి ఉండు అనే మాట మనతో అంటే అటువంటిదో ఆలోచించండి. నన్ను పలకరించిన వాళ్ళని దేవుడు నువ్వు పలకరించు అన్నాడు అనుకో, నేనేం చేస్తా? పలకరించాలండి, పలకరించాలి. నేను నన్ను పగగా కోపంగా చూసే వాళ్ళని దేవుడు నువ్వు వాళ్ళని ప్రేమించు అన్నాడు అనుకో, నేనేం చేయాలా? దేవుని వాక్యానికి లోబడాలి. అదే దేవుని వాక్యం చెబుతుంది. అంటే అల్టిమేట్ బ్లెస్సింగ్ ఎవరికి తెలుసు అంటే దేవుడికే తెలుసు, మనకు తెలియదు. సరైన మార్గం, సరైన నిర్ణయం మనం చేయలేం. మన జీవితానికి దేవుడు చేస్తాడు. అందుకే హాగరు జీవితానికి భద్రత ఎక్కడుందో, పోషణ ఎక్కడుందో, కాపుదల ఎక్కడుందో, క్షేమత ఎక్కడుందో, ఆశీర్వాదం ఎక్కడుందో దేవునికి మాత్రమే తెలుసు, హాగరుకు తెలియదు ఆ విషయం. అలానే మనకి తెలియదు. అందుకే హాగర్ని అన్నాడు దేవుడు, నువ్వు వెళ్ళి శారా దగ్గర అడిగిమడుగుండు, ఉంటే ఏమవుతుంది? 10వ వచనం. ఏమండి, ఆమె సంతానం ఇంకా పుట్టని సంతానానికి దేవుడు ఏమని చెబుతాడు అంటే విస్తారం అయ్యేలా చేస్తాను, ఆశీర్వాదం ఇస్తా. దేనికి? దేవుడు అణిగిమణిగి ఉండు అన్న దాంట్లో, అణిచివేయబడు అన్న దాంట్లో ఏముందంటే ఆశీర్వాదం ఉంది, ఆశీర్వాదం ఉంది. నిజంగా మన జీవితాల్లో కూడా అణిగిమణిగి ఉండడం, దీనత్వం కలిగి ఉండడం, తగ్గించుకోవడం ఎంత ఆశీర్వాదం మనం ఈ మాటను బట్టి అర్థం చేసుకోవాలి. ఈ మాటను బట్టి అర్థం చేసుకోవాలి. హెచ్చించుకోవడం, గొప్ప అనుకోవడం, నేనే ఎక్కువ అనుకోవడం ఎంత పతనానికి దారితీస్తుందో దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని వాక్యం చెప్తా ఉంది. అందుకే మన ఆలోచనలు, మన అభిప్రాయాలు, మన మార్గాలు కరెక్ట్ కాదు. అవి ఏం చేయాలంటే దేవుని వాక్యానికి పక్కన పెట్టుకొని దేవుని వాక్యం ఏం చెబుతుందో అది గైకొని మన మార్గాల్ని, మన ఆలోచనల్ని, మన అభిప్రాయాలని మార్చుకుంటూ వెళ్ళాలి. ఇది జీవితం, ఇది జీవితం. ప్రతిరోజు మన అభిప్రాయాలు, మన ఆలోచనలు నెరవేర్చుకోవాలి అనే తొందర వస్తుంది మనకి గ్యారెంటీగా. అయితే వాక్యం ఏం చెప్తుందో అది గైకొంటూ దాని ప్రకారం వాక్యానుసారంగా మన ఆలోచనలు, అభిప్రాయాలు మార్చుకున్నప్పుడు మన జీవితం ఏమవుద్దంటే, ఒకవేళ అలా మార్చుకోవడం అణిచివేయబడడం లాగా ఉంటుంది, తగ్గించుకోవడం లాగా ఉంటుంది, ఏముంది లైఫ్ అన్నట్టుగా ఉంటుంది. కానీ దేవుడు అణిచివేయబడడంలో కూడా ఆశీర్వాదాన్ని దాచిన దేవుడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తా ఉంది. అందుకే ఇది ఎరిగిన దావీదు అంటా ఉన్నాడు, నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమను ఎందుట నాకు మేలాయను. ఇప్పుడు చెప్పండి, శ్రమ మేలా కీడా? మేలు. అయితే శ్రమ మేలుగా ఎప్పుడు అవుద్దంటే ఆయన కట్టడల్ని నేర్చుకున్నప్పుడు, ఆయన వాక్యానికి లోబడినప్పుడు, దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా గైకొన్నప్పుడు శ్రమ సైతం ఏమవుతుంది? మేలుగా మారుతుంది. ఒకవేళ శ్రమ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మనం లోబడలేదనుకో, గైకొనలేదనుకో, దేవుని వాక్యం ఆలోచించలేదనుకో, ఏమవుతుంది? శ్రమ మరింత శ్రమకి మారుద్ది. అలా చేసుకోవద్దు మనం. అదే నాకు అనుకున్నా కదా, చిన్నపిల్లలు ఇలా ముక్కమ్మడి గారుతుంటుంది, ఇట్లా అనుకుంటుంటాడు, ఐస్ మాత్రం వదలడు. అది పిల్లాడు. కానీ పెద్ద అయిన తర్వాత అట్టుకుండకూడదు. బుద్ధి కలిగిన వాళ్ళగా మన మనస్సుని దేవుని వాక్యానికి అనుగుణంగా మనం మార్చుకోవాలి. అప్పుడు మనం కూడా అనొచ్చు, అయ్యా నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉన్నట్టు నాకు మేలయింది. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం.